చెప్పబోయే నాకు, వినబోయే వాళ్ళకి తగిన జ్ఞానాన్ని దయచేయమని, అదేవిధంగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముపేట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో ఆసక్తితో వాక్యం వినాలని మీరందరూ కూడి వచ్చారు. మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మొదటి రోజు యేసుక్రీస్తు విదేశీ బోధకుడా. చెప్తారా టైటిల్? యేసుక్రీస్తు విదేశీ బోధకుడా. వెరీ గుడ్, అందరు అలర్ట్గా ఉన్నారు, చాలా సంతోషం. సరే, యేసుక్రీస్తు విదేశీ బోధకుడా, స్వదేశీ రక్షకుడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు అంటేనే ఆ పేరే ఒక సంచలనం. యేసుక్రీస్తు అనే పేరే సంచలనం అండి. యేసుక్రీస్తు అనే పేరు తెలియని దేశం లేదు. యేసుక్రీస్తు అని పేరు తెలియని దేశం లేదు, పేరు తెలియని ప్రాంతం లేదు. యేసుక్రీస్తు అంత ఇంటర్నేషనల్ ఫిగర్ ఆయన. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందిన వ్యక్తి యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు గురించి మన దేశంలో, మన భారతదేశంలో ఆయన గురించి కొంతమంది మత ఛాందసవాదులు, అందరూ కాదు, కొంతమంది ఆయన గురించి లేనిపోని వార్తలు ఎక్కువగా పుట్టించడం మనం చూస్తూనే ఉన్నాం. యేసు పుట్టినప్పటి నుంచి ఆయన గురించి వివాదమేనండి. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన గురించి వివాదం. ఆయన పుట్టుక మరియ గర్భంలో పుట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరియ గర్భంలోకి ప్రవేశించి ఏమంటే ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఈరోజు ఏంటి ఈరోజు అని అంటే ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటారు ఈరోజు, అవునా? మంచి శుక్రవారం. ఎందుకు చేస్తారు ఈ మంచి శుక్రవారం? దేని కొరకు చేస్తారు ఈ మంచి శుక్రవారం? యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు, అంతేనా? ప్రతి క్రైస్తవుడు ఈరోజు గుడ్ ఫ్రైడే నాడున ఏం చేస్తాడంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కొందరు ఉపవాసం ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏం తినరు. ఎందుకు? 3 గంటలకైనా చనిపోయాడు కాబట్టి. కొన్ని సంఘాల్లో అయితే 3 గంటల వరకు ప్రార్థనలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత యేసుక్రీస్తు చనిపోయాడని చెప్పి ప్రార్థనలు చేసుకోవడం, కుటుంబ ఆరాధన చేసుకోవడం, లేకపోతే దేవుని పనిలో ఉండిపోవడం. ఈ విధంగా క్రైస్తవ్యం కొనసాగుతుంది. బట్ ఒక్కసారి యేసుక్రీస్తు గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈయన విదేశీయుడు అని కొంతమంది మత ఛాందసవాదులు ఈయన గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన ఎవరంట? ఈయన విదేశీయుడు. ఎవరి దేవుడు ఈయన? అమెరికా వాళ్ళ దేవుడు. ఇదే ఆలోచన కదా. యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు అండి, విదేశీయుడు అండి, మనకు సంబంధించిన వాడు కాదు ఆయన, మనకు సంబంధించిన వాడు కాదు ఆయన. ఇది కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వెలువచ్చారు. యేసుక్రీస్తు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన గురించి ఎంతోమంది ఎన్నో మాట్లాడతారండి, అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రియులారా, వీటన్నిటికీ మించి యేసుక్రీస్తు విదేశీ బోధకుడా, స్వదేశీ రక్షకుడా అని టైటిల్ పెట్టగల కారణం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు గురించి ప్రపంచానికి సరైన అవగాహన రాలేదండి. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు గురించి సరిగా తెలుసుకోలేకపోయారు. ఈయన విదేశీయుడా స్వదేశీయుడా అన్న సంగతి తెలుసుకోలేకపోయారండి. ఇంకా ఒక గట్టిగా మనం ఆలోచిస్తే విదేశీయుడు అనడం కన్నా యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడో తెలుసా? బెత్లెహేంలో జన్మించాడు. బెత్లెహేం ఎక్కడుందో తెలుసా? ఆసియా ఖండంలోనే ఉంది. ఆసియా ఖండం ఎక్కడుందో తెలుసా? మన భారతదేశం ఎక్కడుంది చెప్పండి? ఆసియా ఖండంలోనే, అవునా? అంటే ఆసియా ఖండంలో పుట్టినవాడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే మనవాడు యేసుక్రీస్తు, అవునా కాదా? మనవాడేనండి యేసుక్రీస్తు. ఆసియా ఖండంలో పుట్టాడు. ఇంకా అండి యేసుక్రీస్తు గురించి ఆయన వాళ్ళు చెప్పిన వివాదాల గురించి మనం ఆలోచిస్తే రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది యేసుక్రీస్తు గురించి. రీసెంట్గా ఏమన్నారంటే యేసుక్రీస్తు ఒక తమిళ్ హిందూ అని అన్నారు. చూసారా న్యూస్ పేపరు? చాలా అల్లరి జరిగిపోయింది దాని గురించి. గణేష్ సవర్కర్ అనే అతను ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. యేసుక్రీస్తు ఒక తమిళ్ హిందూ, అంటే భారతదేశానికి చెందినవాడు యేసుక్రీస్తు అని అన్నారు. ఏమండి, మత ఛాందసవాదులే యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఏమన్నారంటే ఈడు విదేశీయుడు అని అన్నారు.
ఇప్పుడు అదే మత ఛాందస్సవాదులు వాళ్ళ సంబంధులే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, యేసుక్రీస్తు విదేశీయుడు ఎంతకీనా ఆయన స్వదేశీయుడా? ఇప్పుడు ఇన్ని రోజులేమోనండి యేసుక్రీస్తు విదేశీకి చెందినవాడు అని అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, యేసుక్రీస్తు కాదు మన భారతదేశానికి చెందినవాడు, తమిళనాడులో ఉన్నాడంట, తమిళ బ్రాహ్మణ్ అంట ఆయన. ఏంటి తమిళ బ్రాహ్మణ్ అంట? నిజంగా అండి పిట్ట కథలు చెప్తున్నారు, అందరికి వీళ్ళు పిట్ట కథలు చెప్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు ఏంటో ప్రపంచానికి సరిగ్గా ఎవరు పరిచయం చేయట్లేదండి. ప్రపంచానికి ఎవరు సరిగా పరిచయం చేయట్లేదు. యేసుక్రీస్తు గురించి ఎవరికి సరైన అవగాహన లేదు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు గురించి వచ్చిన వివాదాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తు స్వదేశీయుడా విదేశీయుడా అని తెలియ కన్ఫ్యూజన్లో ఉండిపోయిన జనాలు కూడా ఉన్నారు. నన్ను ఒక సోదరుడు అడిగాడండి ఫేస్బుక్లో, అన్న ఇంతకీ యేసుక్రీస్తు ఇండియాకు చెందినవాడా లేకుంటే యెరూషలేముకు చెందినవాడా అని. నేను ఏ తమ్ముడు నీకు తెలీదా అని అడిగాను నేను. అంటే అన్న కొంతమంది తమిళ బ్రాహ్మణ్ అని అంటున్నారు కదన్నా అని అన్నాడండి. తమిళ బ్రాహ్మణ్ అని ఎవడో అంటే నువ్వెలా నమ్ముతున్నావు అని అన్నానండి. అలా అన్నప్పుడు ఆ సోదరుడు నాతో అంటున్నాడు, అలా కాదన్నా, ఎవరు ఏదో పుస్తకం రాశారంటే ఊరికే రాశారు కదన్నా, ఏదో ఖచ్చితమైన ఆధారం ఉంటుంది కదా, ఆధారంతోనే రాశారు కదన్నా అని చెప్పుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు వీళ్ళు తమిళ బ్రాహ్మణ్ అని రాయడానికి గల కారణం ఏంటో నేను చెప్తాను. చరిత్ర ప్రకారంగా ఆలోచిస్తే నికోలస్ నోవటికస్ అనే అతను ఒక పుస్తకాన్ని రాశాడండి. ఏమని రాశాడు తెలుసా? యేసుక్రీస్తు ఇండియా వచ్చాడని రాశాడండి. కాశ్మీర్కి వచ్చాడు, బౌద్ధుల దగ్గర ఆయన అన్ని నేర్చుకున్నాడు అని నికోలస్ నోవటికస్ అనే అతను రాసిన తర్వాత ఇంకా కొంతమంది లేవిస్ డి హాలన్ అనేతో కానీ, లేకపోతే యోగానంద పరమహంస కానీ, లేకపోతే డాక్టర్ వేదవ్యాస్ కానీ, ఇలా చాలామంది వీళ్ళందరూ ఒక ఫౌండేషన్ వేశారండి. యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చాడు అని ఒక ఫౌండేషన్ వేశారు. యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చాడన్న ఫౌండేషన్ వేయడంతోనే ఈ గణేష్ సవర్కర్ కూడా ఆ పుస్తకాన్ని రాయడానికి పూనుకున్నాడు. ఇప్పుడు ఒక మాటలో నేను చెప్తానండి, ఇప్పుడు ఒకవేళ గణేష్ సవర్కర్ ఉన్నాడు, ఈ గణేష్ సవర్కర్ గనక ఇలాంటి ఒక ఆధారంతో రాస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు తమిళ బ్రాహ్మణ్ అని చెప్పి ఒక ఆధారంతో రాస్తున్నాడు అని అనుకోండి. ఒకవేళ యేసుక్రీస్తు తమిళ బ్రాహ్మణ్ అని రాస్తుంటే అతను ఏ ఆధారంతో రాశాడు? బైబిల్ అంతా మీరు చూసుకోండి, ఆయన ఏ గోత్రానికి చెందినవాడు అని బైబిల్ చెప్పింది? యూదా గోత్రంలో నుంచి వచ్చినవాడు. ఆయన వంశావళి అంతా కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో అంతటిని వివరించాడు. అవునా? అంతటిని వివరించిన తర్వాత కూడా చాలా ఖచ్చితమైన ఆధారం బైబిల్లో మనకుంది. ఖచ్చితమైన ఆధారం ఉన్నప్పటికీ కూడా గణేష్ సవర్కర్ అనే అతను వీటన్నిటిని రాశాడంటే వీడికున్న ఫౌండేషన్ అంటే ఏంటో తెలుసా? ఆ నికోలస్ నోవటికస్ రాసిన వాటి మీదనే బేస్ చేసుకొని రాశాడండి. వాళ్ళ చరిత్రకారులు చెప్పారంటే ఇది ఖచ్చితంగా నిజమై ఉంటుందని ఒక ఆలోచనతో రాశాడే తప్ప అతను రాసిన దానికి అసలు ఏది ప్రూఫ్ కూడా లేదండి. అసలు అతను రాసిన దానికి కూడా ప్రూఫ్ లేదు. ఈరోజు అండి మీకు నిజంగా యేసుక్రీస్తు బౌద్ధుల దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానం నేర్చుకున్నాడా లేదా అన్న సంగతిని విడగొడతాను నేను. చాలా జాగ్రత్తగా మీరు బైబిల్ చూడాలి. ఏమండి, ఒక్కసారి దేవుని మాటను ఒకసారి మనం చూసుకుంటే, ఒక్కసారి కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. క్షమించాలి, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరేండి? దేవుడు అడుగుతున్నాడండి, ఎంతకాలం నరులారా నా గౌరవాన్ని మీరు ఏం చేస్తున్నారని అన్నాడు ఆయన. అవమానపరుస్తున్నారు. మీరు నాకున్న గౌరవాన్ని మీరు అవమానపరుస్తున్నారు. ఏమండి, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడండి, ఎంతో గొప్పవాడండి యేసుక్రీస్తు. ఒక సామెత ఉంటుందండి తెలుగులో, నిండుగా ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ అంట. అవునా? యేసుక్రీస్తు అండి నిండుగా ఉన్నాడు, అందుకే చాలామంది రాళ్ళు ఇస్రాయేలని చూస్తున్నారు, యేసుక్రీస్తు మీద బురద చల్లాలని చూస్తున్నారు, యేసుక్రీస్తుకి కలంకం తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఇంకెంతకాలం మీరు వాటిని ప్రేమిస్తారు అని అడుగుతున్నాడు. తర్వాత ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు, ఇంకెంతకాలం వెతుకుతారు వీటి గురించి, ఇంకెంతకాలం ఇదంతా
ఎంతకాలం నేను సహించాలి? ఎప్పుడు చూసినా కూడా నా గౌరవాన్ని మీరు అవమానపరుస్తున్నారు. నాకంటూ ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఈ మనుషులే అవమానపరుస్తున్నారండి. అందుకే ఎంత కాలం అని అడుగుతున్నాడు. ఇది ఇప్పటితో మొదలైంది కాదండి. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ యేసుక్రీస్తుని అవమానించాలనే చాలామంది పూనుకున్నారు. యేసుక్రీస్తు ఏంటి అనేది సమాజానికి తెలియకుండా పోయిందండి. ఏమండి, ఇప్పుడు తెరల మీద మీకు ఒక క్లిప్ చూపిస్తానండి. యేసుక్రీస్తుని ఎంతగా అవమానిస్తూ ఆ క్లిప్ని, ఆ ఇమేజ్ని వాళ్ళు తయారు చేశారు. ఒకసారి చూడండి, అది ఒకసారి కనపడిందా? వచ్చిందా బొమ్మ? యేసుక్రీస్తు గురించి ఇమేజ్ కట్ చేసి ఆ యేసుక్రీస్తు పైన ఒక మాట రాసి, యేసుక్రీస్తు పలికిన మాట రాసి, ఆ మాట కింద ఏం రాశారు చూడండి. వచ్చిందా? ఏమనుంది అక్కడ? ఏలి ఏలి లామ సమక్తానై అనుంది, అవునా? కింద ఏం రాశారు? ఎవరు ఫోటో పెట్టారండి కింద? బ్రహ్మానందం ఫోటో పెట్టి కింద ఏమని రాశారు? రాలిపోయే పువ్వా, నీకు రాగాలు ఎందుకు? ఏమండి, మీకు నవ్వు వస్తుందా? మీకు? నాకైతే గుండె తరుక్కుపోతుంది, నిజంగా చెప్తున్నా. నాకైతే గుండె తరుక్కుపోతుంది. ఆ మాట చూసినప్పుడు, ఆ ఇమేజ్ చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఏమండి, యేసుక్రీస్తు సిలువలోకి వెళ్ళిపోయి ఏలి ఏలి నా సబక్తనై అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచేశావు? ఎంతో బాధతో, ఎంతో కన్నీరుతో సిలువలో పలికిన మాట అండి అది. అంత బాధతో ఆయన పలికిన మాటని వీళ్ళు ఎలా చూపిస్తున్నారు? అసలు ఆయన గౌరవాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆయన గౌరవాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? అవమానపరుస్తున్నారు. బ్రహ్మానందం ఫోటో పెట్టి ఇలా చూపిస్తున్నారండి. రాలిపోయే పువ్వా, నీకు రాగాలు ఎందుకు? నువ్వు రాలిపోతున్నావు, నీకెందుకు ఈ రాగాలు అని అంటున్నాడు. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు సిలువ పైకి ఎక్కింది ఎవరి కోసం చెప్పండి? మన కోసం కాదా? ఆయన గనక సిలువలో ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ వచ్చేదా? ఆయన గనక సిలువలో ప్రాణం పెట్టకపోతే అసలు మన పరలోకం వస్తుందా? ఆయన గనక సిలువలో ప్రాణం పెట్టకపోతే అసలు మనం దేవునికి దగ్గర అవుతామా? పాప క్షమాపణ ఉండేది కాదండి. అసలు సిలువలో ఆయన ఎంతో బాధపడుతూ తండ్రితో మాట్లాడుతూ అన్న మాట అండి, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచేశావు? ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్నావు నువ్వు, కానీ నా మరణం దగ్గరకు వచ్చేసరికి నువ్వు నా చేయి విడిచేసావు. ఎంత బాధతో అన్నాడో తెలుసా అండి ఆ మాట? ఎంత బాధపడుతూ అన్నాడో తెలుసా ఆ మాట? తండ్రి, నువ్వు నా చేయి విడిచేసావు, నువ్వు విడిచిన జీవితం నాకొద్దు, నువ్వు విడిచిన జీవితం నాకొద్దు, ఇదిగో నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని ధైర్యంగా తండ్రి చేతిలో ఆత్మను అప్పగించి చచ్చిపోయిన వీరుడండి యేసుక్రీస్తు. ధైర్యంగా తన ఆత్మని తండ్రికి అప్పగించి చచ్చిపోయాడు. అంత ప్రేమించాడండి యేసుక్రీస్తు తండ్రిని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆయన గౌరవాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. రాలిపోయాడు యేసుక్రీస్తు అని. నిజంగా రాలిపోయాడా? ప్రపంచానికి చూపించాడండి. చచ్చిపోయిన తర్వాత ఏ శరీరంతో నేనైతే మట్టిలోకి వెళ్ళిపోయానో మళ్ళీ అదే శరీరాన్ని ధరించుకొని మహిమ శరీరంతో నేను లేచొస్తానని ప్రపంచానికి చాటి చూపించాడు యేసుక్రీస్తు. రాలిపోలేదు యేసుక్రీస్తు, రాలిపోలేదు. ఆయన మహిమ శరీరాన్ని ధరించుకొని వచ్చాడండి ఈ లోకానికి చూపించడానికి. ఇదిగో మొట్టమొదటిసారిగా నేను మహిమ శరీరాన్ని ధరించుకున్నాను, మీకు ఆ మహిమ శరీరాన్ని ఇస్తానని చెప్పాడు యేసుక్రీస్తు. కానీ వీళ్ళు ఆ గౌరవాన్ని ఏం చేశాడు? వీళ్ళు అవమానపరుస్తున్నారు. నిజంగా సిలువను గూర్చిన వార్త వీళ్ళకి ఎలా ఉంది? ఇప్పుడు వెర్రితనంగా ఉంది. చూడండి ఆ మాట, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇవ్వండి, సిలువను గూర్చిన వార్త ఎలా ఉందంట వీళ్ళకు? వెర్రితనం అంట. యేసుక్రీస్తు ఎలా కనపడుతున్నాడు వీళ్ళకు? వెర్రోడా? ఒక్కసారి ఆలోచించండి. మనం నమ్ముకున్న ప్రభువు అండి, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు సమాజానికి ఎలా కనబడుతున్నాడంట? నశించుచున్న వారికి ఎలా కనపడుతున్నాడు? వెర్రితనంగా, అంటే వెర్రోడు ఒక మాటలో చెప్పాలంటే, అంతేనా?
ఏమండి మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వెర్రోడా అండి? చెప్పండి. ప్రపంచం ఈ విధంగా మన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంటే మనకేం అనిపించట్లేదా? ఏమండి ఈ పోస్ట్ పెట్టి ఈ పోస్ట్ పైన ఒక మాట రాశాడండి యేసుక్రీస్తు గురించి. ఏం రాశాడో తెలుసా? ఒక మత ఛాందసవాది రాసిన మాట అది. కుక్క చావు చచ్చాడు యేసుక్రీస్తు అని రాశాడండి. యేసుక్రీస్తు కుక్క చావు చచ్చాడని రాశాడు. నిజంగా అండి అనుకున్నప్పుడు వీడికి యేసుక్రీస్తు ఎలా కనపడుతున్నాడు? ఇలా కలుసులు ఎలా కనపడుతున్నాడు? కుక్క చావు చచ్చాడు యేసుక్రీస్తు. అసలు చచ్చిందే మన కోసం. ఆయనకి ఏంటండి అసలు పరలోకంలో ఆనందంగా ఉన్నాడు. పరలోకంలో ఆనందంగా ఉన్న యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మన కోసం ఎన్నో తిప్పలు పడి ప్రతి క్షణం అండి, ప్రతి క్షణము పాపం చేయకుండా బ్రతికాడు. ఎంత కష్టమో తెలుసా అది? ఏది మీరు ఉండి చూడండి, ఒక్కరోజు పాపం చేయకుండా ఉండి చూడండి, ప్రయత్నించండి, మీ వల్ల అవుతుందేమో. మీకు తెలుస్తుంది ఎంత కష్టపడ్డాడు యేసుక్రీస్తు నిన్ను నన్ను కాపాడడానికేనా. నేను ప్రతి క్షణం ఆయనకు సిలువే. ఆయన భూమి మీద పుట్టినప్పటి నుంచి ఆయన భూమి మీద చనిపోయేంత వరకు ప్రతి క్షణం సిలువేసుకున్నాడు ఆయన శరీరానికి. ఆయన అంత కష్టపడ్డాడు. ఆయన ప్రతి నిమిషం నేను పాపం చేస్తే వాళ్ళందరికి పాపక్షమాపణ ఉండదు, నేను పరిశుద్ధంగానే నా ప్రాణం పెట్టాలి, ఎక్కడ పాపం చేయకుండా ఎక్కడ లోకంతో కాంప్రమైజ్ కాకుండా బ్రతికాడండి. ఎందుకు చేశాడండి ఇవన్నీ? మన కొరకు కాదా? నా పిల్లలే కదా, వాళ్ళందరూ నాతో ఉండాలనే ఆలోచనతో యేసుక్రీస్తు అంత మహానుభావుడండి. మన కొరకు ప్రాణం పెడితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు గురించి. ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు గురించి కొన్ని మాటల్లో మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు బౌద్ధుల దగ్గరకు వచ్చి నేర్చుకున్నారని మాట అన్నారండి. ఆ మాట నన్ను ఎక్కువగా బాధ పెట్టింది. నన్ను యేసుక్రీస్తు బౌద్ధుడి దగ్గరకు వచ్చి ఏం నేర్చుకున్నారంట? బౌద్ధ విద్యలు నేర్చుకున్నారంట. వాళ్ళందరి దగ్గర బౌద్ధ విద్యలు బౌద్ధ జ్ఞానం నేర్చుకుని ఎక్కడికి వచ్చేసాడంట? మళ్ళీ ఇజ్రాయెల్కి వచ్చేసారని చెప్పారండి. ఏమంటే మీకు అందరికీ అద్భుతమైన విషయం ఈరోజు నేను చెప్తాను. బైబిల్లో జాగ్రత్తగా మీరు చూడండి, ఒక అద్భుతమైన విషయాన్ని నేను ఈరోజు మీకు వివరించబోతున్నాను. నేను జ్ఞానం ఎక్కడి నుంచి వెళ్ళిందో నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. మరి ఈ విషయం నేను చెప్పబోయే ముందు ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు, సొలొమోను. రాజు సొలొమోను అందరికీ తెలుసు, అవునా? రాజు అయిన సొలొమోను అందరికీ తెలుసా తెలీదా? సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు, అంతేనా? ఈ సొలొమోను మీకు అందరికీ తెలుసు. కానీ ఈ సొలొమోను ఎంతటి వాడో మీకు తెలియాలి, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ సొలొమోను ఎంతటి వాడో మీకు తెలియాలి. ఒక్కసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను భూమి మీద ఉన్న రాజులందరికంటేను ఏమంట? ఐశ్వర్యమందును అంటే డబ్బు. అర్థమవుతుందా? ఇప్పుడు భూరాజులందరికంటే ఐశ్వర్యం ఎవరికుంది? సొలొమోనుకుంది. అంటే అప్పట్లో సొలొమోను ఎలాంటి వాడు చెప్పండి? ద వరల్డ్ రిచెస్ట్ మ్యాన్. ఎవరంటే ఎవరు? సొలొమోను. అంటే ఏమనుకుంటున్నారు? ఈయన బిల్ గేట్స్కి బాబు ఈయన. అర్థమవుతుందా? సొలొమోను అప్పట్లో ఎలా బ్రతికాడో తెలుసా? బిల్ గేట్స్కి బాబు ఆయన. మనం ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనకు ద వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అనగానే బిల్ గేట్స్ అని అంటాం, కానీ ఆయనకే బాబు ఆయన. సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు, చాలా ఆస్తి ఉన్నవాడండి సొలొమోను. చాలా భూరాజులు అందరికంటే ఎక్కువ ఆస్తి ఎవరికి ఉంది? సొలొమోనుకుంది. ఇంకా జ్ఞానమందును అది కూడా ఆయన. అసలు భూరాజులందరికంటే, భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే జ్ఞానం ఎవరికి ఎక్కువగా ఉందంట? సొలొమోనుకు ఉందంట. ఇది సొలొమోను గురించి బైబిల్ ఇచ్చిన ప్రూఫ్, బైబిల్ ఇచ్చిన ఒక ఎవిడెన్స్, చరిత్ర ఉన్న ఆధారం అది. సొలొమోను గురించి బైబిల్ ఏం చెప్పిందనంటే, భూరాజులందరికంటే ఐశ్వర్యమందును జ్ఞానమందును అది కూడా ఆయన. అంటే చాలా ఆస్తిపరుడు సొలొమోను, చాలా గొప్పవాడు, చాలా జ్ఞానం కలిగిన వాడండి. ఎంత జ్ఞానం కలిగిన వాడో మొదటి రాజుల గ్రంథం, ఒకసారి మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం
మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాడంట. ఏవండి, దేవుడు సొలొమోనుకి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంట? బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సు. అసలు వర్ణించలేరంట అండి. ఆయనకున్న జ్ఞానాన్ని ఎవరు వర్ణించలేరంట. అంత గొప్ప జ్ఞాని సొలొమోను. సొలొమోను ఉన్న కాలంలో సొలొమోను ఎంత జ్ఞాని అంటే దాన్ని వర్ణించడానికి కూడా వర్ణింప శక్యం కాని అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మాటల్లో చెప్పలేం. అంత జ్ఞాని సొలొమోను, అంత గొప్పవాడు సొలొమోను. అయితే ఆ సొలొమోను గురించి ఏమని చెప్తున్నాడు అక్కడ? గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము ఏ దేశస్థుల జ్ఞానం కంటేను? తూర్పు దేశస్థు అంటే ఏది చెప్పండి? తూర్పు దేశాల్లో ఏమేమి వస్తాయి చెప్పండి? ఐడియా ఉంది ఎవరికైనా? మన ఇండియా ఎక్కడుంది? తూర్పు దేశమే. బంగ్లాదేశ్ తూర్పు దేశమే. ఆఫ్ఘనిస్తాను తూర్పు దేశమే. పాకిస్తాను ఇవన్నీ కూడా తూర్పు దేశాలు. ఈ దేశాలన్నిటికంటే అధికమై సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికుడై ఉండేట. ఏంటి, నిజంగా సొలొమోను మాట్లాడుతుంటే అసలు అద్భుతం అండి. అంత గొప్ప జ్ఞానాన్ని చెప్తూ ఉండేవాడంట సొలొమోను. సొలొమోను ముందు నిలబడితే జ్ఞాన వాక్కులనే చెప్పేవాడంటండి సొలొమోను. అన్ని గొప్ప గొప్ప మాటలు, దేవుని మాటలు ఎప్పుడు వివరిస్తూ ఉండేవాడంట సొలొమోను. ఎందుకంటే అసలు వర్ణింప శక్యము కాని జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. అయితే ఈ సొలొమోను గురించి ఇంకొక మాట చెప్పాడు చూడండి అక్కడ 31. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను మహలోలు కుమారులైన హేమాను కల్హోలు దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమైన. ఏవండి, అసలు అతనుకున్న కీర్తి చుట్టూ ఉన్న జనాల్లో ఏమైపోయిందంట? వ్యాపించిపోయిందంట. అతనికి చుట్టూ ఉన్న జనాలు ఇవన్నీ వ్యాపించిపోయిందని చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అతడు ఎన్ని సామెతలు అంట? 3000 సామెతలు. ఎవరు రాశారు? సొలొమోన్ గారు 3000 సామెతలు చెప్పెను. 1005 కీర్తనలను రచించాడంట. ఎన్ని సామెతలు? 3000 సామెతలు. తర్వాత ఎన్ని కీర్తనలు? 1005 కీర్తనలు రచించాడంట. ఏమండి, 3000 సామెతలు రాయడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా మీరు? ఒక్కసారి ఒక 10 సామెతలు రాయండి చూద్దాం. ఒక నెల రోజులు తీసుకొని ఒక 10 సామెతలు రాయండి. రాయాలంటేనే అసలు ఎంతో ఆలోచించాలండి, ఎంతో జ్ఞానం ఉంటేనే అలాంటివన్నీ రాయగలం. ఒక సామెత రాయాలన్నా ఆశతమాష కాదది. అలాంటిది 3000 సామెతలు రాశాడంటే ఎంత జ్ఞానం ఉంటే రాయగలుగుతాడో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? సొలొమోనుకున్న జ్ఞానం ఏంటో మీకు తెలియాలి. మీకు ఇది తెలిస్తేనే నేను ఇంకా లోతుల్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళగలను. బైబిల్ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. నిజంగా ప్రపంచానికి అసలు జ్ఞానం నేర్పిన వాడు ఎవరో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత మాటను చదవండి. ఇప్పుడు మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలచు హిసోపు ముక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. ఇప్పుడు దేని గురించి రాశాడంట సొలొమోను? చెప్పండి, దేని గురించి రాశాడంట సొలొమోను? లెబనోనులో ఉండు దేవదారు వృక్షమును గాని గోడలో నుండి మలుచు హిసాపు ముక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాను. ఏమండి, నిజంగా ప్రపంచానికి ఆయుర్వేదం పరిచయం చేసింది ఎవరో తెలుసా? చెప్పండి ఎవరు? ఈ మాటను బట్టి ఎవరు చెప్పండి? ఎవరు నేర్పించింది? ఎవరు ప్రపంచానికి? సొలొమోను. చాలామంది అంటుంటారు ఏంటనంటే
హిమాలయస్లో ఉన్న ఋషులు వీళ్ళందరూ వీటన్నిటిని కనుక్కున్నారు, ఆయుర్వేదం కనుక్కున్నారు అని చాలామంది చెప్పారండి. కానీ అది వాస్తవం కాదు. బైబిల్ ఇచ్చిన ఆధారం ఏంటో తెలుసా? బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? సొలొమోన్ చెప్పాడండి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి ఆయుర్వేదం అంటే ఏంటో. అంతవరకు ప్రపంచానికి తెలియదండి. అసలు అన్నిటి గురించి ఎవరు రాశారో తెలుసా? సొలొమోన్ రాశాడు. చూడండి ఆ మాట, లెబనోనులో ఉండ దేవదారు వృక్షమునే గాని, గోడల నుండి మెల్చి హిస్సాపు ముక్కను గాని, చెట్లన్నిటిని గురించి అతడు రాశాను. ఎవరు రాశారు? సొలొమోన్ రాశాడు. తర్వాత మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు రాశాడు. అసలు దేని గురించి రాశాడంటే జలచరాలు, జంతువుల గురించి, పక్షుల గురించి, మృగాల గురించి, వీటన్నిటిని గురించి రాసింది ఎవరు? సొలొమోన్ రాశాడు. ఇంకా అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానము గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు ఎవరి దగ్గరకు వచ్చారంట చెప్పండి? ప్రపంచం జ్ఞానం నేర్చుకోవాలని ఎవరి దగ్గరకు వచ్చింది? సొలొమోన్ దగ్గరకు వచ్చిందండి. చూడండి, జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై, జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరంట. భూపతులు కొందరా? భూపతులందరా? భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోన్ వద్దకు వచ్చిరి. వీళ్ళందరూ ఈయన చెబుతున్న జ్ఞానం ఏంటో తెలుసుకోవడానికి భూపతులందరూ, జనులందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చారు? సొలొమోన్ దగ్గరకు వచ్చారు. ఏమండి, ఏ చెట్టు దేనికి పనికొస్తుంది, ఏ మందు దేనికి వాడాలి, ఇవన్నీ రాసింది ఎవరు? సొలొమోను. ఆయుర్వేదం చెప్పిందే సొలొమోన్ అండి. ప్రపంచానికి నేర్పించింది సొలొమోను. సెవెంత్ సెన్స్ అనే మూవీలో బౌద్ధ ధర్ముడు ఇవన్నీ నేర్పించాడని చెప్పాడు. తప్పది. నేర్పించింది ప్రపంచానికి ఎవరో తెలుసా? సొలొమోనే. దీనికి బైబిల్ ఆధారం. అసలు సొలొమోను ఒక రాజు చరిత్ర. ఇవన్నీ నిజంగా జరిగిన యథార్థ సంఘటన. దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే బైబిల్కి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రూవ్ అయిపోయింది బైబిల్లో ఉన్న చరిత్రలన్నీ నిజమని. ఆశ తమాషగా ఏదో రాసుకొని వెళ్ళిన పుస్తకం అయితే కాదండి ఇది. ఏదో కథల్లాగా రాసుకొని వెళ్ళిన పుస్తకాలు అయితే కావిది. ఆధారంతో కూడిన బైబిల్, ఆధారంతో కూడింది ఇది. అయితే సొలొమోన్ గురించి రాస్తూ ఈయన ఏమని చెప్తున్నాడు? సొలొమోన్ అన్నిటి గురించి రాశాడంట. ఏమండి, మీ అందరికీ జెండు బామ్ తెలుసు, అవునా? జెండు బాము దేనికి వాడతారు చెప్పండి? తలనొప్పి, అవునా? అది ఎందులో నుంచి తయారు చేస్తారు? చెట్ల నుంచే, ఆకుల నుంచే తీసుకొని దాన్ని తయారు చేస్తారు, అవునా? వీటన్నిటిని నేర్పించింది ఎవరు? సొలొమోను. బాగా ఫాలో అవుతున్నారు నన్ను, థ్యాంక్ యూ. వీటన్నిటిని చెప్పింది ఎవరు? సొలొమోనే. మీరు వాడే మెడిమిక్స్ ఆయుర్వేదిక్ అని ఉంటుంది, మెడిమిక్స్ సోపు, దీన్ని పరిచయం చేసింది ఎవరు? సొలొమోనే. ఏంటి, నిజంగా దేవుడికి అసలు వర్ణింప శక్యము కాని జ్ఞానం ఇచ్చాడండి సొలొమోన్కి. అది చెప్పలేము, అది మాటల్లో చెప్పేది కాదు అది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రకృతిలో ఏముందో, ఏ చెట్టు దేనికి పనికొస్తుందో అసలు మనకు తెలుస్తుందా? అది మనకు తెలుసా అండి? అసలు కలగజేసిన వాడికే తెలియాలండి. అది కలగజేసి వీటన్నిటిని తయారు చేసింది ఎవరు? ప్రకృతిని అన్నిటిని చేసింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు దేవుడు చేస్తే వీటన్నిటిని మనిషికి తెలియాలంటే ఆయన అనుగ్రహించాలి అది. ఎందుకంటే చేసిన వాడు ఆయనే కాబట్టి ఏ మందు దేనికి వాడాలో, ఏ చెట్టు దేనికి వాడాలో అన్నిటిని గురించి రాసింది ఎవరు? సొలొమోన్ గారు రాశారు. సొలొమోన్ గారు రాస్తే ఈ భూజనులందరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు నేర్చుకోవడానికి? సొలొమోన్ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకున్నారండి. అసలు యేసుక్రీస్తు బౌద్ధుల దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చారని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నారంటే, యేసుక్రీస్తు కంటే ముందు పుట్టినవాడు 400-500 సంవత్సరాల ముందు పుట్టినవాడు బౌద్ధుడు. అందుకే ఏమని అంటున్నారంటే, యేసుక్రీస్తు బౌద్ధుడి దగ్గరకు వచ్చి నేర్చుకున్నాడు అని అంటున్నారు. ఒక గట్టిగా చెప్పాలంటే అసలు బౌద్ధుడి కంటే ముందు పుట్టింది ఎవరు? సొలొమోను. అప్పుడు ప్రపంచానికి జ్ఞానం చెప్పింది ఎవరు? ఖచ్చితంగా సొలొమోనే. దీనికి బైబిల్ ఆధారం, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్తో చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఇది రాజు చరిత్ర, ఇది జరిగిన నిజమైన యథార్థ సంఘటన ఇవన్నీ. అసలు షీబా దేశపు రాణి వెళ్ళిపోయిందంట ఎవరి దగ్గరికి? సొలొమోన్ దగ్గరికి. అసలు షీబా దేశపు రాణి అంటే ఏదో తెలుసా? షీబా దేశం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతం ఈమాన్ అనే దేశాన్ని పిలువబడుతున్నారు. అది 2300 కిలోమీటర్లు సుమారు దూరం ఉంటుందండి.
ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? అసలు సొలొమోన్ దగ్గర విపరీతమైన జ్ఞానం ఉంది. అసలు ఆ సొలొమోన్ దగ్గరకు ఉన్న జ్ఞానం గురించి తెలుసుకోవడానికి షీబా దేశపు రాణి వెళ్ళిపోయిందండి యెరూషలేంకి. తెలుసుకోవాలని, సత్యం తెలుసుకోవాలని. నేను ఒక్కసారి ఆలోచించండి. భూజనులు అందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారంట? సొలొమోన్ దగ్గరికి వెళ్ళారంట. పిల్లల పాఠ పుస్తకాల్లో ఒక టాపిక్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, ఏంటంటే బాటనీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఉందా? బాటనీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత జువాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇంటర్లో నేర్పిస్తారు బాటనీ, జువాలజీ అని. బాటనీ అంటే ఏంటి చెప్పండి? చెట్ల గురించి, వృక్ష శాస్త్రం. జువాలజీ అంటే జంతువుల శాస్త్రం. అంతేనా? ఈ శాస్త్రాన్ని రాసింది ఎవరు? ఈ శాస్త్రం రాసింది ఎవరు? సొలొమోను. సొలొమోన్ రాసిన శాస్త్రాన్ని ఎవరు కాపీ కొట్టారు చెప్పండి? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కాపీ కొట్టారు. అవునా? ఇప్పుడు మన పిల్లలకి మన పాఠ పుస్తకాల్లో ఎవరి పాఠాలు నేర్పిస్తున్నాం? ఎవరు నేర్పించిన పాఠాలు నేర్పిస్తున్నాం? సొలొమోన్. అంటే బైబిల్ చెప్పిన పాఠాలే ఎవరికి నేర్పిస్తున్నాము? ఎవరికి నేర్పిస్తున్నాము? మన పిల్లలకి నేర్పిస్తున్నాడు. ఏమండి, స్కూల్లో మన పిల్లలకి విదేశీయులు చెప్పిన, ఒకవేళ విదేశీ అని అనుకుంటే విదేశీయులు చెప్పిన పాఠాలు అయితే మనం ఇంచక్క నేర్పించేసుకుంటాం. అవునా? కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏమంటాడు? ఈయన విదేశీ బోధకుడా? యేసుక్రీస్తు అయితే విదేశీ బోధకుడు. ఆయన గురించి రాసిన మాటలు, లేకపోతే బైబిల్ చెప్పిన మాటలు అయితే ఏమంటున్నారు? దాన్ని అవైతే నేర్చుకునే పాఠాలు. చూడండి ఎంత విచిత్రం. అసలు బైబిల్ నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకున్నారండి. దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు సొలొమోన్ దగ్గరకు వచ్చారు. ఇంకా చూడండి, అదే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. అదే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరిరి. ఏంటి? నిజంగా దేవుడు తన మనసులో పెట్టిన ఆ జ్ఞానాన్ని వినడానికి లోకులందరూ ఎదురు చూశారంటండి. అసలు ప్రపంచానికి వాక్యం చెప్పినవాడండి సొలొమోను. సామెతలంతా మీరు తిరిగి చూడండి, జ్ఞానం 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 అని చెప్పుకుంటూ వెళ్తాడు. ఇంతకీ జ్ఞానం ఎవరు? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు గురించి ప్రకటించాడండి సొలొమోను. ఇప్పుడు సొలొమోనే ఒక గొప్ప జ్ఞాని అని అనుకుంటే, సొలొమోనే గొప్ప జ్ఞాని అని ప్రపంచం అనుకుంటే, ఈ సొలొమోను యేసుక్రీస్తు ముందు ఎలా ఉంటాడో తెలుసా? చిట్టెలక. అసలు యేసుక్రీస్తు ముందు సొలొమోన్ చిట్టెలక. ఎందుకు తెలుసా? సొలొమోన్కి ప్రపంచం ఎలా కనపడిందంటే సొలొమోన్కి, క్షమించాలి, ప్రపంచం అంతా కూడా సొలొమోనే గొప్ప జ్ఞానవంతుడని చూసింది. కానీ ఆ గొప్ప జ్ఞానవంతుడు ఎవరి గురించి మాట్లాడాడు? యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. అసలు ఆయన అసలు సిస్సలైన జ్ఞానం అండి యేసుక్రీస్తు. అసలు ఆయన జ్ఞానం ముందు అసలు అంత చిన్నదే అండి. ఒకవేళ సముద్రం అంత జ్ఞానం యేసుక్రీస్తు అనుకుంటే, అందులో సొలొమోన్ ఒక నీటి బిందువు అండి. సముద్రం అంతా జ్ఞానం యేసుక్రీస్తు అని మీరు అనుకుంటే, అందులో ఒక నీటి బిందువు సొలొమోన్. ఆ నీటి బిందువుని చూసే అసలు గొప్ప జ్ఞానం చెప్తున్నాడు అని ప్రపంచ భూజనాలందరూ వెళ్ళిపోయారంట. ఏంటి జ్ఞానం అని చెప్పి. మరి యేసుక్రీస్తు అంతకంటే గొప్పవాడు కాదా? అంత గొప్పవాడు అసలు బౌద్ధుడి దగ్గరకు వచ్చి జ్ఞానం నేర్చుకుంటాడా? మీరు ఒకసారి ఆలోచించండి. అసలు నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఋషులు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు జ్ఞానం తెలుసుకోవడానికి సొలొమోన్ దగ్గరకు వచ్చారు. వీళ్ళందరూ, ఇందులో తిరుగులేదు. భూపతులందరూ, జనులందరూ ఎవరి దగ్గరకు వచ్చారంటే సొలొమోన్ దగ్గరకు వచ్చారు వాక్యం నేర్చుకోవడానికి. వాక్యం నేర్చుకోవడమే కాకుండా ఏమండి, శరీర సంబంధమైన వాటన్నిటిని కూడా వివరించాడండి సొలొమోను. ప్రతి దాని గురించి, ఆయుర్వేదంలో ఉన్న ప్రతి దాని గురించి, బాటనీ గురించి, జువాలజీ గురించి, ప్రతి దాని గురించి వివరించింది ఎవరంటే సొలొమోన్ గారే వివరించారు. సొలొమోన్ గారే ప్రపంచానికి జ్ఞానం చెప్పాడండి. అంత గొప్పవాడండి సొలొమోను. మరి అంత గొప్పవాడు సొలొమోన్ అంటే దానికంటే 1000 రెట్లు గొప్పవాడు కదా యేసుక్రీస్తు. అసలు ఈ బౌద్ధులు, ఇప్పుడున్న ఈ బౌద్ధుల సన్యాసులు కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారనంటే,
వీళ్ళందరూ యేసుక్రీస్తు వీళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకున్నాడు అని అంటున్నారండి. ఏమంటే నిజంగా యేసుక్రీస్తు కనుక వీళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే బౌద్ధులు ఏదైతే ప్రకటించారో అదే యేసుక్రీస్తు ప్రకటించాలి. అవునా కాదా? ఇప్పుడు బౌద్ధులు ఉన్నారండి, వాళ్ళు ఏదైతే ప్రకటిస్తున్నారో ఇప్పుడు యేసుక్రీస్తు ఇజ్రాయెల్ నుండి ఇండియాకి వచ్చాడని అనుకుందాం. ఇండియాకి వస్తే ఈ బౌద్ధులు ఏదైతే ప్రకటించారో దాన్నే యేసుక్రీస్తు వెళ్ళి ఎక్కడ ప్రకటించాలి? ఇజ్రాయెల్లో ప్రకటించాలి. మరి ప్రకటించాడా? ఇంతకీ బౌద్ధులు ఏం ప్రకటించారో తెలుసా మీకు? బౌద్ధులు ఏం వాళ్ళ మత విశ్వాసాలు ఏంటో మీకు తెలుసా? ఏమండి, ఒకసారి నేను ఒకసారి కూర్గని మడికేరలో ఒక గోల్డెన్ టెంపుల్ ఉందండి. కూర్గని గోల్డెన్ టెంపుల్ ఉంది. ఆ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళామని అక్కడికి. ఆ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోతే అక్కడంతా ఈ బౌద్ధ మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? తలా ఒక్కొక్క బాటిల్ పట్టుకున్నారండి అందరూ. ఒకడేమో మిరిండా పట్టుకున్నాడు, ఇంకొకడేమో ఫాంటా పట్టుకున్నాడు, ఇంకొకడేమో కోకోకోలా పట్టుకున్నాడు, ఒకడు పెప్సీ పట్టుకున్నాడు, ఒకడైతే బీరు బాటిల్ పెట్టుకున్నాడు. పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవస్థానం ఉంది కదా దాని చుట్టూ తిరుగుతున్నారు ఆ బాటిల్స్ అన్ని పట్టుకొని. అప్పుడు అన్నకు ఆశ్చర్యం వేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడికి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి అడిగారు, దేనికి అది ఎందుకు పట్టుకున్నారు అని అంటే, ఇది దేవునికి నైవేద్యం అని అన్నారు వాళ్ళు. అప్పుడు నేను మనసులో అనుకున్నాండి, ఏంటి దేవునికి బీరు బాటిలా? విస్కీ కూడా ఉందండి. ఒక్కొక్కటి పట్టుకున్నాడు, పట్టుకొని తిరుగుతున్నారు. దేనికంటే ఇది దేవునికి నైవేద్యం అని అంటున్నారు. అంటే నిజంగానే కలిసామండి, అబద్ధం చెప్పట్లేదు. మేము ఒకసారి అది స్క్రీన్ మీద చూపించే బాబు వాళ్ళని, ఒకసారి అబద్ధం చెప్తున్నారేమో అని అనుకుంటారు. ఒకసారి చూసేయండి, అక్కడ కనపడిందా? చూసారా అండి? వచ్చిందా? చూసారా? వాళ్ళందరూ ఆ బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళండి వాళ్ళందరూ. అయితే వీళ్ళు ఇలా తిరగడంతో ఇంకా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా వీళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడండి. విజయప్రసాద్ మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడుతూ, అసలు ఏంటి మీ విశ్వాసం, దేన్ని మీరు పూజిస్తారు అంటే చెప్పుకొచ్చారండి. ఏంటనంటే ఒక మాస్టర్ చేసిన వాడు మాట్లాడండి అన్నతో. మాస్టర్ డిగ్రీ చేశాడంట బౌద్ధ ధర్మంలో, వాళ్ళకున్న ధర్మంలో మాస్టర్ డిగ్రీ చేశాడంట. అతను మాట్లాడుతూ చెప్తున్నాడు అన్నతో, ఈ ప్రకృతి దానంతటా దాని అదే వచ్చిందని అన్నాడండి. ఏమన్నాడంటే, ఈ ప్రకృతి దానంతటా అదే వచ్చింది, దీన్ని ఎవరు చేయలేదు, దీన్ని చెయ్యాలంటే ఋషులు కూడా చేసేస్తాడని అన్నారండి. ఏంటి, ప్రకృతిని ఋషులు కూడా చేసేస్తాడు అని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, పాప క్షమాపణలు ఇలాంటివన్నీ ఏం లేవు, మనిషి తను అనుకొని తను గనక నీతి నిజాయితీగా బ్రతికితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒకవేళ బ్రతకకపోతే మళ్ళీ చచ్చిపోయి ఇంకో జన్మలో ఏ కుక్కగానో నక్కగానో పుడతాడని చెప్పాడండి. అలా ఎన్ని జన్మలు అంటే 77 జన్మలంట. ఇది వాళ్ళు నమ్ముతున్న విశ్వాసం అండి. ఇది వాళ్ళు నమ్ముతున్న విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు గనక బౌద్ధుల దగ్గరకు వచ్చి ఇలాంటి జ్ఞానం విన్నాడు అని అంటే ఇజ్రాయెల్కి వెళ్ళి ఏం చెప్పాలి అప్పుడు? చెప్పండి, ఇజ్రాయెల్కి వెళ్ళి ఏం చెప్పాలి అప్పుడు? ఇలాంటి విషయాల్ని ప్రకటించాలి కదా, అవునా కాదా? ఇలాంటి విషయాల్ని ప్రకటించాలి. మరి ప్రకటించాడా? బైబిల్లో ఎక్కడైనా ఉందండి ఇలాంటి విషయాలు? ఒక్క చోటైనా అస్సలు లేదండి. అసలు దీన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది కదా, అందరూ పిట్ట కథలు చెప్తున్నారని. దొరికితే అంతేనండి, ఎవడు వినేవాడు వేరేవాడైతే పంది పురాణం చెప్పింది అన్నట్టు దొరికినోడికి ఏది పడితే చెప్తుంటారు. యేసుక్రీస్తు గురించి అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అసలు యేసుక్రీస్తు అసలు బౌద్ధుల దగ్గరికి ఎందుకు వస్తాడు? రావాల్సిన అవసరం ఆయనకేంటి? ఒకప్పుడు వీళ్ళందరూ సొలొమోను దగ్గరికి వెళ్ళారు జ్ఞానం నేర్చుకోవడానికి. ఆ సొలొమోను యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నాడు జ్ఞానం, గట్టిగా మాట్లాడితే. వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఈరోజు వీళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి జ్ఞానం నేర్చుకున్నాడని మాట్లాడుతున్నారు. అసలు ఎవరికి అంటే హిస్టరీ తెలియదండి, బైబిల్ హిస్టరీ ఎవరికి తెలీదు. నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అన్ని వాస్తవాలు కాదండి. ఏంటి, నా సొలొమోను గొప్పవాడైతే ఆ గొప్పవాడైన సొలొమోను యేసుక్రీస్తు గురించి ఏమన్నాడో తెలుసా? 8వ అధ్యాయంలో మొత్తం యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటూ వచ్చాడండి. జ్ఞానం 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 అని చెప్పుకుంటూ వస్తూ యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి, ఒకసారి చూడండి. అది సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం.
36వ వచనం. ఇక్కడ నన్ను అని చెప్పి జ్ఞానం గురించి మాట్లాడుతూ అని చెప్తున్న మాటలండి. అది నన్ను అంటే ఎవరది? యేసుక్రీస్తు. జ్ఞానము యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తును కనుగొనిన వాడు, కనుగొనని వాడు తనకే హాని చేసుకొనెను. యేసుక్రీస్తుని ఎవరైతే కనుగొనడో వాడు ఏం చేసుకుంటాడంట? తనకే హాని చేసుకుంటాడంట. ఇంకా నా యందు అసూయపడు వారందరూ మరణాన్ని ప్రేమిస్తారంటండి. ఏమండి, యేసుక్రీస్తుని అసహించుకున్న వాళ్ళందరూ ఎవరిని ప్రేమిస్తున్నారంట చెప్పండి? ఎవరిని? మరణమునే ప్రేమిస్తున్నారంట. ఏమండి, అసలు మరణాన్ని ప్రేమించడం, స్నేహించడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? కరెంట్ ఉందండి, కరెంటుతో ఆడుకోవద్దురా పోతావు అని అంటాం. లేదు లేదు ఇది నాకు చాలా ఇష్టం అని కరెంటుతో ఆడుకుంటే కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, డైరెక్ట్ పాతాళమే. అవునా? అవునా కాదా? అంతే కదా. కరెంటుతో ఆడుకుంటే డైరెక్ట్ పాతాళమే, చచ్చిపోతాడు మనిషి. అవునా? అది చాలా పవర్ఫుల్. అది కరెంటు పట్టుకోవడానికి పోతావేంటి? అసలు పట్టుకోవద్దాన్ని, చాలా పవర్ఫుల్. యేసుక్రీస్తు కూడా అంతే. ఆయన అసహించుకుంటున్న వీళ్ళందరికీ చెప్తున్నాడండి దేవుడు. ఈ మత ఛాందసవాదులు ఎవరెవరైతే ఎక్కువగా యేసుక్రీస్తు గురించి బురద చల్లుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, అసలు నువ్వు ఎవరిని టచ్ చేస్తున్నావు తెలుసా? కరెంటుని. పట్టుకున్నాడంటే ఏమైపోతాడు? మాడి మసైపోతాడండి. మరణాన్ని ప్రేమిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మరణాన్ని స్నేహిస్తున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మరణాన్ని స్నేహిస్తున్నారంటే చాలా దగ్గరగా ఉన్నాడు మరణానికి, పాతాళానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడని దాని అర్థము. ఎప్పటికండి యెహోవాకు విరుద్ధమైన జ్ఞానం ఎప్పటికీ నిలబడదండి. యేసుక్రీస్తు గురించి ఎంత మాట్లాడినా ఎప్పటికీ అది నిలబడదండి. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన జ్ఞానం అది. యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా ఎప్పటికీ నిలబడదండి. వాళ్ళందరూ మరణానికి దగ్గరగా ఉన్నారు, పోయే రోజులు దగ్గరకు వచ్చాయి. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళంతా. కానీ దేవుడికి అండి ఆయన గౌరవాన్ని వీళ్ళందరూ అవమానపరిచారు కాబట్టి ఆయన కూడా వదిలిపెట్టాడు. త్వరలోనే వీళ్ళందరికీ కోటింగ్ ఉందండి, త్వరలోనే కోటింగ్ ఉంది. ఆయన రాకడ సమీపించిన తర్వాత ఆయన తీర్పు రోజు కూర్చున్నప్పుడు ఉంటుందండి, ఒక్కొక్కడికి వణికిపోతుంటాడు. అప్పుడు ఎందుకురా బాబు అనవసరంగా ఆ రోజు మాట్లాడాను నేను. ఎందుకు? ఈయన రాజు కదా, రాజులకు రాజు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు అంత వరకు వీళ్ళకి అర్థం కాదండి అసలు యేసుక్రీస్తు అంటే ఏంటో. అండి యేసుక్రీస్తు అయితే చిన్నోడు కాదండి, సామాన్యంగా ఊహించుకోవడానికి లేదండి. అందుకే ప్రారంభంలోనే చెప్పాను, ఈ పేరు తెలియని ప్రదేశం లేదు, ఈ పేరు తెలియని ఊరు లేదండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫిగర్ అండి యేసుక్రీస్తు, సామాన్యంగా తీసుకోవడానికి లేదు. ప్రియులారా, ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించండి. సొలొమోనుకి అంత జ్ఞానం ఇచ్చాడంటే, జ్ఞానానికి అసలు జ్ఞానం అంటేనే క్రీస్తు. మరి క్రీస్తు ఎంత జ్ఞానం కలిగిన వాడండి, ఎంతో జ్ఞానం కలిగిన వాడండి క్రీస్తు. మన పాపముల కొరకు మనందరినీ కాపాడాలనే ఉద్దేశంతో అసలు ఆ ప్రపంచం అదిరిపోయే విధంగా, మైమర్చిపోయే విధంగా బోధన చేశాడండి. ఆయన బోధకు ఆశ్చర్యపోయిందండి ప్రపంచం. ఈరోజు ఇంతమంది నమ్ముకున్నారు, కొన్ని కోట్ల మంది నమ్ముకున్నారు అంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన బోధే. బోధకుడు అని అంటే యేసుక్రీస్తు అని చెప్పాలండి. అసలు యేసుక్రీస్తుకు మించిన బోధకుడు లేడు, దేవుడికి మించిన బోధకుడు లేడండి. బోధకుడు అని అనగానే ఎవరు గుర్తు రావాలి తెలుసా మీకు? యేసుక్రీస్తే గుర్తు రావాలి. అంత గొప్ప బోధకుడు అండి. ఆయన దగ్గర నేర్చుకుంటున్న మనం కూడా ఆయనలాగా తయారవ్వాలి. ఎంతో జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఆయన జ్ఞానం నుంచి మనం కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి అంతే జ్ఞానం కలిగి మనం కూడా బ్రతకాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం. ఇంకా అద్భుతమైన విషయాలు రేపు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నిన్ను గురించి అనేకమైన సంగతులు నీ పిల్లలకు నేను వివరింపచేశాను తండ్రి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా వాళ్ళ మనసులో ఉంచి తండ్రి నీ వాక్యాన్ని గొప్ప చేసి తండ్రి నిన్ను మహిమపరిచే పిల్లలుగా ఉండటకు వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.